వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, వాక్యము మీరై ఉన్నారు. వాక్యము మాకు జీవమయ్యున్నది. ఆ వాక్యము మమ్మలను ఉద్ధరించున్నది. ఆ వాక్యం చేత మమ్మల్ని బలపరచుము. మా ప్రేక్షకులను ఆశీర్వదించు. యేసునామమున ప్రార్థిస్తున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇది నిన్న నేను ధ్యానం చేసిన టాపిక్. ఇందులో నుంచి వెళ్ళకపోతే తర్వాత వచ్చిన చెప్పలేం. మేము ఆయన వలన విని అన్నప్పుడు ఆయన అంటే యేసుక్రీస్తు. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్లెష్. శరీరములో ప్రత్యక్షమైన దేవుడు ఆయన అంటే. ఎందుకంటే యేసుక్రీస్తు మనందరి వలె మనుషులకు పుట్టినవాడు కాడు, భార్యాభర్తలకు పుట్టినవాడు కాడు. పాప పరిహారం నిమిత్తం రక్తం కావాలి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఎందుకంటే మానవుడు పాపం చేసినప్పుడు మానవుని యొక్క ప్రాణము వెల. మానవునికి రక్తమే ప్రాణము. మానవ ప్రాణం అంటే మానవుని రక్తమే. కనుక రక్తమునకు రక్తము ప్రత్యామ్నాయం. పాపికి ప్రత్యామ్నాయం పరిశుద్ధుడు రావాలి. తల్లి కన్న బిడ్డలలో ఎవ్వడునూ మానవులలో పరిశుద్ధుడు లేడు. గాడ్స్ స్టాండర్డ్స్, గాడ్స్ డిమాండెడ్ స్టాండర్డ్స్ మీట్ అవటానికి ఎవరు లేరు మనుషుల్లో. మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు. ఆల్ ఆర్ సిన్నర్స్. భూమి మీద హోలీ వన్ లేడు అసలు. అందుకే రక్తం కావాలి దేవునికి. అందుకే దేవుడే తన గుణ అతిశయాన్ని బట్టి తన న్యాయము నెరవేర్చుటకు తన ప్రేమ చొప్పున తన వాక్యమునకు శరీరం అమర్చి ఈ లోకానికి పంపాడు. ఇది అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఇదే లాజికల్ స్టడీ కాదు, థియాలాజికల్ స్టడీ. వెరీ సింపుల్. కాబట్టి ఈ మానవ రూపములో తల్లి గర్భాన్న ఉదయించి 33 సంవత్సరాలు భూమి మీద ఉండి మనుషుల మధ్య నివాసం చేసి ఏవైతే ఆయన శిష్యులకు చెప్పాడో
అవి విని వాళ్ళు ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించడానికి నడుం బిగించారు. కనుక బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు మాటల వలన, వాటి ఆధారం వలన బోధించారు అపోస్తలులు. దేవుడు ఇచ్చిన మాట తప్ప మరొక సొంత మాట యేసు మాట్లాడలేదు. యేసు చెప్పిన మాట తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మరొకటి తీసుకోడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా ఒకటే మాట. ఆ మాట అపోస్తలులు తీసుకొచ్చారు. అందుకే అపోస్తలుల బోధ యందు సంఘం తప్పిపోకూడదని పేతురు గారు అపోస్తల కార్యములు 2:42 చెప్పాడు. అపోస్తలుల బోధ ఎక్కడిదంటే యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏమిటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి లేదు. దేవుడు వెలుగై ఉన్నాడంటే మనకు సూర్యుడిలా కనపడే ఈ వెలుగుని గురించి మాట్లాడటం లేదు. కనుక అక్కడ ఏం చెప్పాడంటే దేవుడు పరిశుద్ధుడు, కనుక విశ్వాసులు కూడా పరిశుద్ధులుగా ఉంటారు. చీకటి అంటే పాపము, అపవిత్రత, అక్రమము, వీటిల్లో జీవించరు. ఒకళ్ళు అలా జీవిస్తుంటే వాళ్ళలో సత్యం లేదు, దేవుడు లేడు. దే ఆర్ నాట్ రిలేటెడ్ విత్ గాడ్. వారు దేవుని సంబంధులు కారు అని చెప్పాడు 5-6 వచనాలు. అయితే 7వ వచనం క్రొత్త వచనం ఇవాళ. అయితే యేసుక్రీస్తు దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అంటే వెలుగు సమస్తమును ప్రత్యక్షపరుస్తుంది. నో హిడెన్ థింగ్స్, నథింగ్ సీక్రెట్స్, ఎవ్రీథింగ్ ఓపెన్ లైఫ్. మనం వెలుగులో నడవాలి. ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్స్, ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్, వ్యవహారాలు ట్రాన్స్పరెంట్, క్రియలు ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్. వెలుగులో నడవటం అంటే అది ప్రతి రూపాయికి లెక్క చెప్పటం, సమయానికి లెక్క చెప్పటం, సంబంధాలకు జవాబుదారీ కలిగి ఉండటం, వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ఉండటం, నోటి మాటకు నిందారహితంగా ఉండటం. ఎప్పుడైతే అలా ఉంటామో మనం, అప్పుడు అన్యోన్య సహవాసం ఉంటుంది. పాపములో బ్రతుకుతున్న వాడికి సహవాసం ఉండదు, సంబంధం ఉంటుంది. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, అతి జాగ్రత్తగా వినాలి. సంబంధం తెగిపోలేదు, సహవాసం తెగిపోతుంది. సహవాసములో అన్యోన్య సహవాసం ఉన్నది. డీప్ ఫెలోషిప్ ఇన్ స్పిరిట్. కనుక నీతిగా, న్యాయముగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఎవరైతే జీవిస్తుంటాడో వాడు దేవునితో సంబంధం కలిగిన వాడు, సహవాసం కలిగిన వాడు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంబంధం ఏమిటి, సహవాసం ఏమిటి, అది కంటిన్యూషన్ తెలియకపోతే అర్థం కాదు. సంబంధం యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా వన్ టైమ్ ఇన్ లైఫ్, నాట్ ఎవ్రీ టైమ్. when you accepted Jesus Christ as your Savior, నువ్వెప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావో ఆ క్షణానే నీవు సంబంధం ఏర్పరచుకున్నావు. అది ఇక ఎన్నటికి తొలగిపోదు, ఏ కారణం చేతను తొలగిపోదు. అయితే సంబంధం వచ్చిన తరువాత వచ్చే సహవాసం అన్నదే అది పరిశుద్ధంగా లేకపోతే తొలగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు.
అందుకనే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి అన్నాడు పౌలు గారు. ఎందుకంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. మీ మనస్సు ఎలా అయితే ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మీ మనస్సు ఏ విధంగా అయితే నొచ్చుకుంటుందో, మీరు మీతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని మీలోని దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేసినప్పుడు మీలోని దేవుని ఆత్మ నొచ్చుకుంటాడు. మీకే అర్థమైపోతుంది అది. కనుక ఫెలోషిప్ బ్రేక్ అయిపోతుంది. సహవాసం నుండి పోతాడు తప్ప సంబంధం నుండి కాడు. ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం చెబుతాను. నేను కొన్ని పదాలు వాడాను. పరిశుద్ధంగా, పవిత్రంగా, సత్యముతో, న్యాయముగా, శ్రద్ధగా జీవించడం అన్నామే. ఇది యేసుక్రీస్తును ఎరుగని వారిలో ఎలాంటి వారు లేరా అంటే ఎక్కువ మంది ఉంటారు. దే ఆర్ గుడ్ పీపుల్. మరి వాళ్లకు సంబంధం, సహవాసం ఉంటుందా దేవునితో? ఉండదండి. యేసు లేకుండా ఏ మానవుడు నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటున్నాను అన్నాడు అంటే అది ఓన్లీ క్రియలే, అంతరంగంలో కాదు. దేవుడు అంతరంగములో నీతిని, అంతరంగములో పరిశుద్ధతను, అంతరంగములో సత్యమును కోరుతున్నాడు. అంతరంగములో సత్యము అంటే ఏంటంటే cleansed by the Spirit of God, regeneration program. పరిశుద్ధాత్మ చేత ఆత్మలో శుద్ధీకరణ. అది బయట మంచితనం వల్ల వచ్చేది కాదు. ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విత్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ సిన్నర్ హూ యాక్సెప్టింగ్ క్రైస్ట్. యేసుక్రీస్తుని అంగీకరించిన ఒక పాపి హృదయంలో పరిశుద్ధాత్ముడు చేసే ప్రక్రియ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. పరిశుద్ధాత్ముడు లేకుండా, యేసుక్రీస్తు లేకుండా దేవునితో ఎవడు సంబంధం కలిగి ఉండలేడు. మేము నీతిగా ఉంటున్నాం, మేము సత్యంగా ఉంటున్నాం, మేము పరిశుద్ధంగా ఉంటున్నాం అని చెప్పవచ్చు. అవి నిలబడవు. వాటి యొక్క వెనుక శరీరం ఉంటుంది. ప్రతి వ్యక్తి పాటించేటువంటి భౌతికమైనటువంటి పరిశుద్ధత, నీతి, వీటి వెనుక ఉద్దేశాలలో వచ్చేటువంటి తలంపుల ద్వారా వచ్చే పాపపంకిలమైనటువంటి స్థితి, వాటి నుంచి తప్పించుకోలేరు. మోహపు చూపు, వ్యభిచరించకపోవచ్చు, పరిశుద్ధులని చెప్పుకొనపోవచ్చు, కానీ మోహపు చూపు. నరహత్య చేయకపోవచ్చు, లోపల ద్రోహి అని అంటాం. కనుక అంతరంగంలో పాపం ఉంది, క్రియల్లో కాదు. క్రియల్లో పాపం చూస్తాం మనం, అంతరంగంలో పాపం చూస్తాడు దేవుడు. దట్ ఈస్ ద యాక్యురేట్. అసలు పరీక్షించాల్సింది అంతరంగాన్ని, నీ క్రియలు కాదు. కానీ అంతరంగంలో ఎవరైతే మార్పు ఉంటుందో వారికి సంబంధం ఉంటుంది. అంతరంగపు మార్పును ఎవరు బయట కొనసాగిస్తారో వారికి సహవాసం ఉంటుంది. కాబట్టి మనము అన్యోన్య సహవాసం గలవారు వెంట ఉంటాము. చాలా జాగ్రత్తగా రండి. ఈ వచనం కేవలం విశ్వాసులకు మాత్రమే, అవిశ్వాసులకు కాదు. అప్పుడు ఎప్పుడు మనము వెలుగులో ఉన్నాము గనుక, మనము ప్రభువుతో నడుస్తున్నాము గనుక, మనము దేవునితో అన్యోన్య సహవాసం గలవారము కనుక. వై ద సిన్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్ ద బిలీవర్. పాపము ఎందుకు విశ్వాసిని తాకలేదు శిక్ష కొరకనంటే దిస్ ఇస్ ద రీజన్. ఇదే కారణం. వీఆర్ సేవ్డ్ బై ద గ్రేస్. అప్పుడు అన్యోన్య సహవాసం గలవారే ఉన్నాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపమును మనల్ని పవిత్రులుగా చేయను. ఇట్స్ నాట్ ఫర్ అన్బిలీవర్స్. ఎప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులు చేస్తోంది? అల్టిమేట్ శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు యోహాన్. డే టు డే లైఫ్ హోలీనెస్ క్లెన్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు.
ఓ అపరాధ భావన నుండి నిత్యము తప్పించే ఆత్మశక్తిని గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసము చేత యేసుక్రీస్తును నమ్మినందున ఆయన రక్తము మన ప్రతి పాపమును పవిత్రం చేస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్, ఫర్గివ్నెస్ బై కన్ఫెషన్. మనము పాపులమని ఒప్పుకొని అట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు. కనుక మనల్ని ప్రతి పాపము నుండి, ప్రతి అపవిత్రత నుండి ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఎవరు చేస్తారు పవిత్రులుగా? మనమా? మన క్రియల కాదు. యేసుక్రీస్తు ఒక్కడే రక్షణ ఆధారము. పరలోకానికి ఏ క్రియ పనికిరాదు. నువ్వు 1,00,000 మందికి అన్నదానం చేసినా, నీ నేత్రదానం చేసినా, నీవు నీ రక్తదానం చేసినా, నీ ఆస్తి దానం చేసినా, నీ శరీరాన్ని హింసించుకున్నా నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఓన్లీ గాడ్ కెన్ టేక్ ఎ సిన్నర్ ఇంటు ద హెవెన్ బై క్లెన్సింగ్ బై హిమ్సెల్ఫ్. ఆయన ఆత్మచేత శుద్ధి చేసుకున్న వారిని మాత్రమే తనతో తీసుకోగలుగుతాడు. దానికి మనం చేయాల్సింది ఏముందండి? దేవాన్ని ఒప్పుకోవటమే. కత్తి ఆకురాయి వద్దకు వెళ్ళాలి, ఆకురాయి కత్తి దగ్గరికి కాదు. కత్తి ఆకురాయిని రుద్దుతుంటే షార్ప్నెస్ అదే వస్తుంది. కనుక వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్సెప్టెన్స్. దేవుణ్ణి అంగీకరించటంలో, అంగీకరించి కొనసాగటంలో, విశ్వాసములో కొనసాగటంలో, పరిశుద్ధతలో కొనసాగటంలో, పాపమును ఒప్పుకొనుటలో మనము నిత్యము దేవునికి సమీపముగా ఉండాలి. దిస్ ఇస్ ది క్రిస్టియన్ థియాలజీ. మనం పాపం లేదని చెప్పుకుంటే, అవే నేనేం పాపం చేయలేదండి, నేనేం పాపం చేయలేదు అన్నావో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు పాపివని చెప్పినందుకు దేవుని అబద్ధికుడని చెప్తున్నావు అన్నమాట. మనము పాపము లేని వారమని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు డిబేట్స్లో కూర్చొని మేము పాపం లేని వాళ్ళం, మేము క్రైస్తవులందరూ పాపులని చెప్పుకుంటారు. మేము పాపులం కాదు, మేము పాపులం కాదు. పాపులు కాదంటే వాళ్ళకి ఏం తెలుసు అసలు పాపం అంటే? దేవుని నేత్రంతో వారి పాపాన్ని చూస్తే వాళ్ళు ఎంత పాపులో వాళ్ళకి అర్థమయ్యేది. కనుక నేను పాపినే అని ఒక మనిషి ఎప్పుడు ఒప్పుకుంటాడో అసలు అది తెలుసునా మీకు? ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని ఒప్పించినప్పుడే కన్విక్షన్, ఒక వ్యక్తి యొక్క ఒప్పుదల ప్రభువు యొక్క ఆత్మ ద్వారా సాగుతుంది. ఏ మానవుడు తన పాపాన్ని గుర్తించలేడు. నేను బాగానే ఉన్నాను, నీతిమంతుని అనుకుంటాడు. ఎప్పుడైతే ఆ వెలుగు నీ మీదకి వస్తుందో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అనుకుంటా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు తన పెదవులను చూసుకుని అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివాసం చేస్తున్నాను. ఎవరి గురించి? ఇజ్రాయేల్ జనాంగం గురించి. తాను యూదుడు అయ్యుండి తాను అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. లార్డ్ ఐ నీడ్ క్లెన్సింగ్. అప్పుడు ప్రభువు ఒక అగ్నికారు తీసుకొచ్చి పెదవులకు తాకించి ఇది పరిశుద్ధపరచబడింది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక భక్తుడు అనుకున్నవాడు కూడా తన సొంతగా తాను పరిశుద్ధుడు కాలేడు. దేవుని తాకిడి లేకుండా, దేవుని అగ్ని తాకిడి లేకుండా ఆత్మ మలినం పోదు. అపవిత్రతను ఆత్మక్షారం శుద్ధి చేయాల్సిందే. అందుకనే నేను సకలవాణి సబ్బు వంటి వాడను కానా, నేను దహించు అగ్ని వంటి వాడను కానా అన్నాడు ప్రభు. ఎవరికి క్షమాపణ?
పశ్చాత్తాపడిన వాడు ఎవడు పశ్చాత్తాపడతాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు. కనుక పశ్చాత్తాపడిన వాడు ఎల్లప్పుడూ పాపిననే చెప్పుకుంటాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబుని, ప్రభు నీ పేరేమిటంటే వెంటనే నేను మోసగాడిని చెప్పేశాడు. మరి అంతకుముందు చెప్పలేదే? నేను ఏశావునని తండ్రితో బొంకినవాడు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అర్థమైపోయింది. 90వ సంకీర్తనలో మోషే అన్నాడు, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు. అది అర్ధరాత్రి ఎబ్బోకరే ముఖకాంతిలో ఎలా కనపడింది? అంతే. ఈ వెలుగు ఈ చీకటిలు కాదు. యోబు నేను పవిత్రుణ్ణి, గొప్పవాణ్ణి, నీతిమంతుణ్ణి అని గప్పాలు పలికాడు స్నేహితులు ఎదుట. యోబు గ్రంథం మొదటి పార్ట్ అంతా చదివితే చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి 38, 39 అధ్యాయాలకు వచ్చేటప్పటికి దేవుని ప్రశ్నలు ప్రారంభమైన తర్వాత, దేవా ఒకప్పుడు నిన్ను వినికిడితో విన్నాను, ఇప్పుడు కనులారా చూస్తున్నాను అన్నాడు. ఏమి చూడలేదే? నీకులా నాకులాగా ఎదురుగా కనపడలేదే ఆయన? నువ్వు నేను ఎదురుపడ్డట్టు దేవుడే ఎదురుపడలా. దేవుని వాక్యం యొక్క ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్, లోతైన వాక్యం వివరణ, అర్థము గ్రహించన్నాడు. అరే ఇప్పుడు నేను కన్నులారా చూస్తాను. ఇట్స్ లైక్ ఎ విజిబుల్. ఒకప్పుడు నేను విన్నట్టుకున్నది. రైలు కూత మనందరికీ తెలుసు. రైలు కూత మనందరికీ తెలుసు. రైలు వస్తోందని దాని శబ్దం బట్టి చెబుతాం. రైలు వచ్చిందని తను చూసి నాకు చెప్తాం. చూచినది ఎంత క్లియర్గా ఉందో అంత క్రిస్టల్ క్లియర్గా దేవుణ్ణి ఒక విశ్వాసి తన పరిశుద్ధత అనుభవంలో, శుద్ధీకరణ, ఆత్మశుద్ధీకరణ అనుభవంలో తెలుసుకోగలుగుతాడు. మనం పాపము లేని వారం అని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. మీకు ఒక్క విషయం తెలుసా? 99% మనల్ని మనమే మోసం చేసుకుంటాం. మన మనస్సు మనకు చెప్పేవి 99% అబద్ధమే. ఎందుకంటే మనం పడిపోయిన వారము, పతనమైన వారము. మన మనస్సు ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదే. మన ఊహ ఎల్లప్పుడూ చెడ్డదే. మీరు కొంచెం స్థిమితంగా కూర్చొని ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది. మీ మనస్సు ఒక ఇష్యూని ఫేస్ చేయాలంటే ఎన్ని రకాలుగా సిద్ధమైపోతుందో వ్యతిరేకంగా. సత్యం వైపు వెళ్తే ఒక్క ఆలోచన ఉంటుంది. సత్యాన్ని మాఫీ చేయాలనుకుంటే ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. అదే నీ మనసు పతనమైన నీ మనసు అనేది తెలుసుకోవాలి. కాబట్టి మనము పాపము లేని వారమని ఒప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అద్భుతమైన సత్యం, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేస్తాడు. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. జస్ట్ లైక్ యువర్ మదర్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ హర్ చైల్డ్. తల్లి తన బిడ్డ పట్ల ఎంత నమ్మకం ఉంటుందో అంత నమ్మకమైనటువంటి వాడు మన దేవుడు. ఆయన ఏం చేస్తాడు? మన ప్రభువు ఏం చేస్తాడు? మనల్ని శుద్ధి చేస్తాడు, మనల్ని పవిత్రం చేస్తాడు, దుర్నీతి నుండి విడుదల చేస్తాడు. అల్టిమేట్ శాంక్టిఫికేషన్ అంటారు, అంతిమ పరిశుద్ధత. అంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి హైయెస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ హోలీనెస్ ఏదుందో దాన్ని మనకు దేవుడే ఇస్తాడు. నీకు నాకు చేత కాదది. రక్షణ ఆయన ఇచ్చేదే, కృపతో ఇచ్చేదే. నీ ఎఫర్ట్ ఏమీ లేదు అందులో. నీ యాక్సెప్టెన్స్ ఉందంతే. అందుకనే వివాహంతో పోల్చాడు రక్షణని. పాత నిబంధనలో వివాహంలో ఈ రోజులాగా వరకట్నాలు లేవు. పెండ్లి కుమార్తె వన్స్ షీ సెడ్ ఎస్, ఆవిడొక్కసారి ఒప్పుకుని నేను చేసుకుంటాను అందంటే అంత పెళ్లి కొడుకు చూసుకోవాల్సిందే. ఆమెను తీసుకుని వెళ్ళే వరకు అతనిదే బాధ్యత. ఆమె జీవితకాలం అంతం వరకు అతనిదే బాధ్యత అవుతుంది. ప్రియమైన సహోదరుడు,
ఆయన నమ్మదగినవాడు. మనము పాపము చేయలేదని మనం చెప్పుకుంటే దేవుని అబద్ధకం చేస్తున్నాం. మరియు అతి ప్రమాదం ఉన్నది, ఆయన వాక్యము మనలో ఉండదు. నేను మరలా రేపటి దినం మరికొన్ని మాటలు ఈ వచనాల్లో చెబుతాను. మనలో వాక్యం ఉండకపోవటం ఏంటి? యేసు ప్రభు చెప్పారు, పక్షులు వచ్చి విత్తనాలు ఎత్తుకొని పోయినట్టుగా విత్తువాని ఉపమానం చెబుతున్నప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి అన్నాడు. వాక్యము మనలో ఉండదు అంటే వాక్యము నీలో పని చెయ్యదు. నేను పాపము లేని వాడను, నేను పరిశుద్ధుడును అని ఎవడు చెప్పుకున్నా వానిలో దేవుని వాక్యం పనిచేయదు. దేవుని వాక్యము లేకుండా ఎవడు రక్షించబడడు. భక్తులు రాసిన ఏ పుస్తకాలు మిమ్మల్ని రక్షించవు. ప్రపంచ భక్తులు రాసి లక్షల కాపీలు అమ్ముడైపోయాయి అని చెప్పుకునేటువంటి పుస్తకాల్లో ఏ సొంత సెంటెన్స్ మనకు రక్షణ అవుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని మాట ఒక్కటే రక్షణ కారణం అవుతుంది. మన బ్రతుకుకు బాగు చేయటానికి కావాల్సిన శక్తి దేవుని వాక్యంలోనే ఉన్నది. దేవుని వాక్యంలోనే ఉన్నది, ఇక దేనిలో లేదు. మనుషులు ఎగిరెగిరి చెప్పే ప్రవచనాల్లో అస్సలు లేదు. మోసపోతున్నారు జనమే వాళ్ళ. మీరు గమనించుంటారు, నా టీచింగ్కి మిగిలిన టీవీల్లో వచ్చే అన్ని వాక్యోపదేశాలకు తీసుకోండి, నేనెప్పుడు భౌతిక లబ్ధి మీద మాట్లాడను కూడా. అది చాలా తక్కువ మెసేజ్. యేసు స్వస్థపరుస్తాడు కంటే స్వస్థపరచగలిగిన దేవుణ్ణి కలిగి ఆయన కొరకు నిలిచి శ్రమ పడటం గొప్ప అనుభవం. ఏమీ సిలువ తప్పించలేడా దేవుడు యేసుకి? సిలువ తప్పించటం కాదు, సిలువను భరించటమే క్రైస్తవ్యం. యేసు ప్రభు చేతిలో ఉంది అది. సిలువకి వెళ్ళాలా వద్దనేది అది ఆయన స్వచిత్తం. కానీ ఆయన స్వచిత్తాన్ని చంపి దైవ చిత్తానికి లోబడ్డాడు. దైవ చిత్తం శ్రమాశిలువైనప్పుడు అదే కదా కిరీటానికి ఆధారం. ప్రాస్పరిటీ గాస్పల్ ఎక్కడ నిలుస్తుంది సహోదరా? వేల మంది గుట్టలు పోతున్నారు, దీవెనలను పరిగెత్తున్నారు. క్రైస్తవ్యం అంటే ఆధ్యాత్మిక దీవెన. భౌతిక దీవెనను అల్పంగా ఎంచేటువంటి సాధనం ఆధ్యాత్మిక దీవెన. మనుషుల గుర్తింపు ఉంటే ఏమి, లేకపోతే ఏమి, భోజనం ఉంటే ఏమి, లేకపోతే ఏమి. బైబిల్ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యేసు నామాన్ని అడుగుచున్నాను, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనదిగాక, ఆమేన్.